సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో మెలిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఏపీఎస్ఆర్టీసీ ప్రజా అధికారి డాక్టర్ ఉదయభాను అన్నారు. ఆర్టీసీలో పనిచేసే సిబ్బంది సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 50 సంవత్సరాలు దాటిన డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ బీపీ అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలని సూచించారు. హార్ట్ అటాక్ సంబంధించినటువంటి సూచనలు ఏమైనా ఉన్నప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ డాక్టర్ సలహాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. స్టోరేజ్ వాటర్ ఎక్కడ ఉండకుండా నిల్వ నిల్వ నీళ్ళు ఎక్కడా లేకుండా చూసుకోవాలి. కంపల్సరీగా అంటే మేమైతే అది చెప్తాం అందరికి. నిల్వ నీళ్ళు ఎక్కడా లేకుండా చూసుకోవాలి. అలాగే వాటర్ ఎప్పుడైనా సరే బాయిల్డ్ వాటర్ తాగడం మంచిది ఈ సీజన్ లో. సో దట్ లోపల ఏమైనా ఎగ్స్ ఉన్నా బ్రీడింగ్స్ ఏమైనా ఉన్నా కూడా మీకు అవన్నీ కిల్ అయిపోతాయి. సో దట్ హెల్త్ బాగుంటది. అండ్ ఆల్సో బాయిల్డ్ వాటరే కాకుండా పానీపూరి ఈ ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో ఏంటంటే వాటర్ అంతా బయట పెడుతూ ఉంటారు. వర్షపు నీళ్లు, వాళ్ళు పెట్టిన నీళ్లు అన్ని కలిసి వాటర్ అనేది కలుషితం అయిపోతూ ఉంటుంది. దాని వల్ల కూడా ఫుడ్ పాయిజనింగ్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మోషన్స్ రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ ఇట్లాంటివి. దాని వల్ల కూడా సిక్ అవుతూ ఉంటున్నారు పేషెంట్స్, ఎస్పెషల్లీ డ్రైవర్స్, కండక్టర్స్. వీళ్ళు ఏంటంటే నియర్ బై అవైలబిలిటీ ఉన్న ఫుడ్ ని తింటున్నారు, బిర్యానీస్ అని, ఫాస్ట్ ఫుడ్స్ అని. వాటిల్లో ఇట్లాంటివి ఈ 3-4 డేస్ ఇలా మోషన్స్ అవుతున్నాయని సిక్ అవుతున్నారు. సో ఇట్లాంటి మెయిన్ వాటర్ కి సంబంధించినవి అయితే ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవడం మంచిది. అండ్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటారు. దాన్ని సరిగ్గా ప్రాపర్ గా వాష్ చేయరు, వాష్ చేయకుండా తింటారు. హెల్దీ తినమంటున్నారు కదా, హెల్దీ తింటాం అంటున్నారు, బట్ ప్రాపర్ గా వాషింగ్ చేయట్లేదు. సో ఫ్రూట్స్ అనేవి ప్రాపర్ గా వాష్ చేసి తినండి. ప్రిఫరబుల్లీ సాల్ట్ వాటర్ లో వాష్ చేసి తింటే బెటర్. అండ్ ఆల్సో మూత